హాయ్. గత నెలన్నర నుంచి ఈ ఛానల్లో నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారన్నమాట. అసలు ఏఐ వీడియోస్ మానిటైజ్ అవుతాయా లేదా, లేదంటే వాటికి రెమ్యూనరేషన్ ఎలా వస్తుంది, అండ్ ఇప్పుడు కరెంట్ పాలసీస్ ఏంటి, లేకపోతే షార్ట్స్ చేయడం ఇంపార్టెంటా, లేకపోతే లాంగ్ వీడియోస్ చేస్తామా, ఇంకా చాలా డౌట్స్. చాలా మంది ప్రతి వీడియో కింద ఆల్మోస్ట్ లైక్ వందలలో కమెంట్ చేశారు. సో కొన్నిటికి రిప్లై ఇచ్చాను జెన్యున్గా, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా రిప్లై చేస్తే వాళ్ళకు కూడా ఇచ్చాను, అండ్ చాలా వాటికి నేను మిస్ కూడా అయ్యాను. సో అందుకని ఒక వీడియో చేద్దాం అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. దట్ నాకు ఎక్కువగా ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో గత 1.5 monthలో వాట్ రిలేటెడ్ ఆన్సర్ చేద్దామని చెప్పేసి. సో దీంట్లో నేను మీకు ఏఐ వీడియోస్ రిలేటెడ్, యూట్యూబ్ గ్రోత్ రిలేటెడ్, టాపిక్స్ రిలేటెడ్ క్లారిఫై చేస్తాను. స్టార్ట్ ఎలా చేద్దామంటే, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొత్త అప్డేట్ ఏదైతే వచ్చిందో 2027 8,000 వాచ్ అవర్స్ అండ్ 2 crore షార్ట్ వ్యూస్. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ అయిపోవచ్చు. కానీ ఎవరైతే మానిటైజేషన్ కాలేదో వాళ్ళకి ఇంకా 6 నెలల టైం ఉంది. ట్రై చేయండి. ఈ 6 నెలల్లో కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అవుతుంది. జస్ట్ కొంచెం మనం ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టాలి. దీన్ని ఏదో టైంపాస్ లాగా తీసుకుంటే ఆబ్వియస్లీ వ్యూస్ కూడా అలానే వస్తాయి. లేదు దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటే మీకు తెలియకుండా మీరు దాన్ని తగ్గట్టు వర్క్ చేస్తారు అండ్ ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏఐ ఛానల్స్ అసలు మానిటైజ్ అవుతాయా కాదా? ఏఐ ఛానల్స్ మానిటైజేషన్ అవుతాయి. దాని ప్రాసెస్ కూడా నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇలా ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి వీడియోస్, మీ లాంగ్ వీడియోస్ని హ్యాపీగా మానిటైజేషన్ అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ చాలామంది కింద కమెంట్లలో ఆ ఛానల్ వాళ్ళు కాదంటున్నారు కదా బ్రో, వీళ్ళు కాదంటున్నారు కదా బ్రో అని చెప్పేసి కమెంట్ చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకి ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఎవరైతే అట్లాంటి కమెంట్ చేస్తూ ఉన్నారో. నేను ఇక్కడ క్లియర్గా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఛానల్స్ అయ్యాయని చెప్పి నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను. నాకు వచ్చిన రెవెన్యూ కానీ, నాకు ఏ ప్రాసెస్ నేను ఫాలో అవుతాను స్టెప్ బై స్టెప్ కూడా చూపించి చేసిన తర్వాత ఆ వీడియోస్ కింద కావంట కదా అని రిప్లై ఇస్తే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైతే కావంట కదా అని అంటున్నారో మీరు వాళ్ళని అడగవచ్చు కదా, బ్రో మీరెన్ని ఛానల్స్ అసలు ఏఐ క్రియేట్ చేశారు, ఏఐతో చేసిన ఛానల్స్ మానిటైజేషన్కి మీరు అసలు ఎలిజిబుల్ అయ్యారా, వాళ్ళని కదా అడగాల్సింది. నేను మీకు ప్రాసెస్ ఇది అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కావంట కదా అని చెప్పి మీరు ఊహించుకుంటే దాన్ని నేనేం చేయలేను. ఏఐ వీడియోస్ మానిటైజేషన్ అవుతాయి, కాకపోతే దాని ప్రాసెస్ ఏంటంటే మీరు హ్యూమన్ ఎఫర్ట్ పెట్టాలి. ఓన్లీ షార్ట్స్ పెట్టే వాళ్ళకి కష్టం. షార్ట్స్ పెట్టే వాళ్ళకి మీరు హ్యూమన్ ఎఫర్ట్ పెట్టకపోవడం, దానివల్ల రీయూజ్డ్ కంటెంట్ లేదంటే లో ఎఫర్ట్ కంటెంట్ కింద వాటికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి డిమానిటైజ్ అవ్వడానికి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మానిటైజేషన్ తర్వాత ఛానల్కి డబ్బులు ఎవ్రీ మంత్ వస్తాయా? అలా గ్యారంటీ లేదు. ఇక్కడ మీ ఛానల్ పర్ఫార్మెన్స్ మీదనే ఉంది డిపెండెంట్ అంతా. అంటే పోయిన నెల జూలై నెలలో 1st నుంచి 31వ తారీఖు లోపల మీ ఛానల్లో ఒక $100 రెవెన్యూ జనరేట్ చేయగలిగితే అప్పుడు మీకు ఈ నెల ఆగస్టు 22 నుంచి 27 మధ్యలో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఒకవేళ మీకు $99 దగ్గర వచ్చి ఆగిపోయింది అనుకోండి, అప్పుడు కూడా ఈ నెలలో డబ్బులు రావు. ఈ నెల కలుపుకొని ఆ పోయిన నెల $99 రెండు కలుపుకొని సెప్టెంబర్ నెల 20 నుంచి 27 తారీఖు మధ్యలో అకౌంట్లో పడుతుంది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత. మినిమం $100 ఉంటేనే మీకు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి, ఏఐ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి నేను మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఎలా ఫాలో అవుతానో మీకు ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో చూడండి. కొంతమంది అడుగుతున్నారు, ఇలా నువ్వు సపరేట్గా వీడియో, సపరేట్గా ఆడియో, లేదంటే సపరేట్గా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, ఒక లాంగ్ వీడియో వచ్చేస్తుంది కదా, ఇప్పుడు యాప్స్ ఉన్నాయి, మనం కాన్సెప్ట్ ఇచ్చేయగానే అదే మనకి ప్రాపర్ వీడియో ఇస్తుంది కదా, అదెందుకు అప్లోడ్ చేయొద్దని. అలా అప్లోడ్ చేస్తే లో ఎఫర్ట్ కంటెంట్ కింద యూట్యూబ్ మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దట్ మీ హ్యూమన్ ఎఫర్ట్ ఉండాలి. కొత్తగా ఏదైతే రూల్ తెచ్చిందో మొన్న యూట్యూబ్, ఇదే రీజన్ తోటి. ఎందు గురించి తెచ్చింది అంటే, అందరూ ఏ యూజ్ చేసేసి ఈజీగా వీడియోస్ క్రియేట్ చేసేసుకుంటున్నారు. సో దానివల్ల ఇన్కమ్ జనరేషన్ తక్కువైపోయింది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు వీడియోస్ పెడితే యూట్యూబ్లో నాకు జూన్ నెలకు వచ్చిన రెవెన్యూకి జూలై నెలకు వచ్చిన రెవెన్యూకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 20-25% తగ్గిపోయింది. రెవెన్యూకి వచ్చేసరికి ఆర్పిఎం తగ్గిపోయింది, సిపిఎం తగ్గిపోయింది, యాడ్స్ రావట్లేదు. ముందు ఒక వీడియో పెడితే మినిమం 2 యాడ్స్ వచ్చాయి. 10 నిమిషాలు వీడియో పెడితే 2 యాడ్స్ వచ్చాయి. జూలై నెలలోకి వచ్చేసరికి 12-13 నిమిషాలు వీడియో పెట్టినా కానీ ఫస్ట్ ఒక యాడ్ వస్తుంది అంతే. దాని తర్వాత మధ్యలో యాడ్స్ మిడ్ యాడ్స్ ప్లే అవ్వట్లేదు. ముందు ఒక $1000 ఉంటే యూట్యూబ్ 10 మందికి ఇచ్చేది. అప్పుడు ఎంత వచ్చేది, ఒక్కొక్కరికి 100 మంది వచ్చేది. తర్వాత అది ఇప్పుడు $1000 100 మందికి వెళ్ళింది, $10 వెళ్ళిపోయింది. ఇప్పుడు $1000ని 5000 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంత వస్తుంది ఒక్కొక్కడికి? లిటరలీ ముష్టిలాగా వస్తుంది. సో అందుకనే అది తగ్గించడానికనే యూట్యూబ్ బార్ పెంచింది. 4000 అయితే ఈజీగా అయిపోతుంది కదా, 8000 పెంచుదాం. అప్పుడైతే కంటెంట్ బాగుంటేనే జనాలు చూస్తారు. అది మెయిన్ రీజన్. కంటెంట్ డ్రివెన్ వెళ్తుంది కదా. దీనికి ముందు కూడా నేను మీకు సాటిస్ఫైయింగ్ కంటెంట్ ఆర్ ఏదో ఉంది కదా, ఆ అప్డేట్ కూడా ఇందు గురించి తెచ్చింది. ఏంటి,
వీడియో ఒకవేళ బాగలేదు, జనాలు ఎక్కువ సేపు చూడట్లేదు, యావరేజ్ వీడియో డ్యూరేషన్ తక్కువ ఉంది, లేదంటే జనాలు ఎంగేజ్మెంట్ అంటే లైక్లు కానీ కమెంట్ కానీ ఎక్కువ రావట్లేదంటే ఆ వీడియోని ఎక్కువ పుష్ చేయట్లేదు. ఒకవేళ వీడియో అది యూట్యూబ్ అసలు వేరే వాళ్ళకి చూపించట్లేదు, మీ సబ్స్క్రైబర్స్కి చూపించట్లేదు, కొత్త వాళ్ళకి ఎవరికి చూపించట్లేదు అంటే ఆ వీడియోకి వాచ్ టైం రాదు కదా. వాచ్ టైం రాదంటే మీ ఛానల్ మానిటైజేషన్ కాదు, మానిటైజేషన్ కావట్లేదు అంటే మీకు డబ్బులు రావు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆ వీడియోస్ గ్రో అవ్వట్లేదు, మేము పెట్టే వీడియోస్ అసలు వ్యూస్ ఎక్కువ రావట్లేదు అంటే నేను కొన్ని ఛానల్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు వీడియోస్ బాగున్నా కానీ వాళ్ళ థంబ్నెయిల్స్ టైటిల్స్ అసలు వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు. జనాలకు అర్థం కావట్లేదు అంటే ఈ వీడియో దేని గురించి అని చెప్పి వాడు ఎందుకు చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ వీడియో నుంచి దానికి నచ్చిన థంబ్నెయిల్ ఏదో పెట్టేసుకుంటుంది. కొంతమంది అయితే అసలు టైటిల్ కూడా పెట్టట్లేదు, జస్ట్ అప్లోడ్ చేసేస్తున్నారు. అంటే వీడియోలో రికార్డ్ చేసామా దాన్ని అలానే అప్లోడ్ చేసేసామా. అట్లాంటి వీడియోలు పెట్టి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు జనాలు చూడాలి అని చెప్పి. టైటిల్ థంబ్నెయిల్ అనేది సినిమా పోస్టర్ లాంటిది. సినిమా ట్రైలర్ టీజర్ ఎలా ఉందో అలా మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ టైటిల్ ఆప్షన్ ఎందుకు ఇచ్చిందంటే మనం మన వీడియో దేని గురించి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టుకోవడానికి. సో మీరు దాన్ని యూజ్ చేయండి. అండ్ అలాగే హ్యాష్ ట్యాగ్స్ అండ్ ట్యాగ్స్ చాలా మంది అసలు దీన్ని పట్టించుకోవట్లేదు. హ్యాష్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ వీడియో ముగ్గుల గురించి పెట్టారు, సంక్రాంతి ముగ్గుల గురించి పెట్టారు, ట్రావెల్ వీడియోస్ అయితే మనాలి డైరీస్, మనాలి హైదరాబాద్ టు మనాలి, లేదంటే హైదరాబాద్ టు తిరుపతి, దాని రిలేటెడ్ మీరు హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తే జనాలు ఎవరైతే యూట్యూబ్కి వెళ్ళి దీని రిలేటెడ్ టైప్ చేస్తారో మనాలి అని టైప్ చేయగానే మీ వీడియో కూడా పాపప్ అవుతుంది. ఏ కేటగిరీ వీడియో అయితే పెడుతున్నారో దాని రిలేటెడ్ ఒక మినిమం 5 నుంచి 8 అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు. మరి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయండి. దానివల్ల సెర్చ్ ఇంజిన్ ఈజీ అయిపోతుంది, యూట్యూబ్కి ఒక అర్థమవుతుంది ఓకే వీడి వీడియో దీని రిలేటెడ్. ఎవరైనా ఇలాంటి టాపిక్ గురించి సెర్చ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడి వీడియోని షేర్ చేద్దాం, లేదంటే ఎవరన్నా ఇలాంటి కేటగిరీ వీడియోస్ చూస్తే వాళ్ళకి ఇలాంటి వీడియోని మనం హోమ్ పేజ్లో చూపిద్దాం. ఇలా వర్క్ అవుతుంది. సో హ్యాష్ ట్యాగ్స్ ఇంపార్టెంట్ అండ్ టైటిల్ థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్. పెట్టకుండా మీరు నా ఛానల్ వ్యూస్ రావట్లేదు, గ్రో అవ్వట్లేదు అంటే కష్టం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ టాపిక్ రిలేటెడ్, సడన్గా వ్యూస్ తగ్గిపోయాయి అని చెప్పేసి. ఇప్పుడు యూట్యూబ్ సేమ్ ఇందాక చెప్పినట్టే అన్సాటిస్ఫైయింగ్ కొత్త రూల్ వచ్చిందో అప్డేట్ వచ్చిందో దాని రిలేటెడే ఈ వ్యూస్ సడన్గా తగ్గిపోయాయి చాలామంది, ఇంక్లూడింగ్ నా ఏఐ ఛానల్లో కూడా. నేను మీకు చెప్పాను కదా జూలై మంత్లో సడన్గా వ్యూస్ తగ్గాయి, మళ్ళీ ఆగస్టులో పెరిగాయి అనుకోండి, అది వేరే విషయం. అంటే మినిమం 2000-3000 పర్ డే వచ్చే ఛానల్కి సడన్గా 500-600 పడిపోయింది. నాకు అర్థం కాలేదు అదేంది అలా అని చెప్పేసి. ఎగ్జాంపుల్ మీకు ఒక 100 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే అది ఓన్లీ ఫస్ట్ 30 మందికి పంపిస్తాంట, ర్యాండమ్ సబ్స్క్రైబర్స్. మీ ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబర్ 100 ఫస్ట్ నుంచి లేటెస్ట్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ వాళ్ళల్లో ర్యాండమ్గా ఒక 30 మందికి పంపిస్తుంది అది. వాటితో పాటు ఇంకొక 20 మంది అసలు మీ ఛానల్ అంటే ఒకటి ఉంది అని తెలియకుండా వేరే ఎవరో జనాలు ఉంటారు కదా వాళ్ళకి ఒక 20 మందికి పంపిస్తుంది. అంటే టోటల్గా ఒక ఫస్ట్ 1 అవర్లో 50 మందికి పంపిస్తే ఆ 50 మందిలో కనీసం ఒక 20-25 మంది చూస్తే అరే ఓకే పర్లేదు వీడి వీడియోని మనం ఇంకో 10 మందికి పంపిద్దాం, 20 మందికి పంపిద్దాం అని స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ 50 మందిలో బై మిస్టేక్ మీ సబ్స్క్రైబర్స్ తక్కువ చూసారు, అసలు కొత్తలో ఎవరు చూడలేదు, ఒక 10-15 లోపలనే వచ్చే వ్యూస్ అంటే అప్పుడు యూట్యూబ్ దాన్ని ఎక్కువ పుష్ చేయదు. లేటెస్ట్ అప్డేట్ వల్ల ఏమైపోయిందంటే ఆ వ్యూస్ అనేది ఇంప్రెషన్స్ కాకుండా వ్యూస్ సాటిస్ఫాక్షన్, అంటే చూసిన వాళ్ళు లైక్ చేస్తున్నారా, ఎక్కువ మంది దాన్ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా, దాన్ని బట్టి ఇంకా ముందు పంపిస్తూ ఉంది. సో ఒకవేళ మీకు సడన్గా వ్యూస్ తగ్గాయి అంటే మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మీ కంటెంట్ బాగా ఇంప్రూవ్ చేయండి, అట్రాక్టింగ్గా పెట్టండి, అలాంటి కంటెంట్ పెట్టండి. అప్పుడు ఆబ్వియస్లీ జనాలు క్లిక్ చేశారంటే ఓకే వీళ్ళు చూస్తున్నారని చెప్పి ఇంకా ముందుకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి వారానికి రోజుకి అని చెప్పి. అది మీ ఫీజిబిలిటీ, మీ ఓపిక బట్టి, అలా ఒక రూల్ అంటూ ఏం లేదు. కొంతమంది వారానికి ఒకటి అప్లోడ్ చేస్తారు, కొంతమంది నెలలో 2 అప్లోడ్ చేస్తారు, అంటే 15 రోజులకు ఒకటి, కొంతమంది రోజుకి ఒకటి అప్లోడ్ చేస్తారు, కొంతమంది అయితే 3-4 కూడా అప్లోడ్ చేస్తారు రోజుకి. మీ ఓపిక, మీరు ఎలా మీ టైంని మీరు అడ్జస్ట్ చేసుకోగలుగుతారు దాన్ని బట్టి. 1-2 మంత్స్ స్టార్టింగ్ మీ ఛానల్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ 2 మంత్స్ అయితే ఖచ్చితంగా మీరు ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వండి, ఒక టైం టేబుల్ ఫాలో అవ్వండి. వారానికి ఒకటి వేస్తే ఒకటే వేయండి, 4 వారాలు కూడా ఒక్కొక్క వీడియోని మాత్రమే వేయండి. లేదు రోజుకొక వీడియో వేస్తున్నారా, నెక్స్ట్ 4-5 వారాలు కూడా రోజుకొకటే వేయండి. అంతేగాని ఫస్ట్ వారం 5 వేసేసాం, సెకండ్ వారం 1 వేసాం, దాని తర్వాత మళ్ళీ ఏం వేయలేదు, మళ్ళీ దాని తర్వాత 10 వేసాం, ఇలా వేస్తే యూట్యూబ్ కూడా అల్గారిథం కన్ఫ్యూజ్ అయిపోతుంది, మీ ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు, సబ్స్క్రైబర్స్ కూడా. ఒక స్ట్రాటజీ పెట్టుకొని ఫస్ట్ స్టార్టింగ్లో ఒకవేళ మీ ఛానల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఉంది, చాలా సంవత్సరాల నుంచి ఉంది అంటే మాత్రం మీరు ఏం చేయండి అంటే మీ ఛానల్కి వెళ్ళి, ఇప్పుడు కూడా వ్యూస్ రావట్లేదు, గ్రోత్ రావట్లేదు అంటే మీ ఛానల్కి వెళ్ళి పాపులర్ వీడియోస్ అని ఉంటుంది కదా, లేటెస్ట్ వీడియోస్, పాపులర్ వీడియోస్ అండ్ ఓల్డెస్ట్ వీడియోస్ అని చెప్పి ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మీ పాపులర్ వీడియోస్ చూడండి. ఏ వీడియోస్కి ఎక్కువ చూసారు జనాలు, అలాంటి వీడియోస్ మళ్ళీ ట్రై చేయండి అంతే. అప్పుడు మళ్ళీ యూట్యూబ్ ఓకే వీడి ఛానల్లో ఈ టాపిక్ ఎక్కువ పాపులర్ అయింది కదా, సో మళ్ళీ ఈ వీడియోని ఎక్కువ మందికి పంపిద్దాం.
సో అల్గారిథం అలా వర్క్ చేస్తుంది. రోజుకో కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఐ హోప్ ఆల్మోస్ట్ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని కవర్ చేశాను. నాకు గుర్తున్న వాటిలలో నేను చేశాను. ఎక్కువైతే ఏవైతే అడిగారో వాటి గురించి చెప్పాను. ఏమైనా మిస్ అయితే ప్లీజ్ కమెంట్ చేయండి. ఇప్పుడు ఇండివిజువల్గా రిప్లై ఇస్తాను. లేటెస్ట్ అప్డేట్ గురించి భయపడకండి. 6 నెలల టైం ఉందని ఆలోచించండి. చాలా ఛానల్స్ ఒక వీడియో 2 వీడియోలతో కూడా మానిటైజేషన్ అయిపోతాయి. రోజు ఏం అప్లోడ్ చేయాలి, లేకపోతే ఈ రోజు కంటెంట్ ఎలా అప్లోడ్ చేయాలి, సో దట్ జనాలకు నచ్చేలా ఉండాలి. దీని మీద ఫోకస్ పెడితే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.